హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న జరగనున్నాయి. మొత్తం 90 సీట్లకు 1031 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 52% మంది పైగా కోటీశ్వర్లు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ ఏడీఆర్ తెలిపింది. ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 1028 మంది అభ్యర్థుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 538 మంది అంటే దాదాపు 52% మంది కోటీశ్వర్లేనని తెలిపింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి 87 మందిలో 12 మంది మీద క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, మరో 6గురిపై హత్య, హత్యాయత్నం, మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపింది. హిసార్లోని నార్నౌడు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెప్టెన్ అభిమన్యు అత్యంత సంపన్న అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ అందరికంటే ఎక్కువగా 491 కోట్లుగా నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. స్నోహ్నార్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రోహన్ సింగ్ ఆస్తుల విలువ 480 కోట్లు కాగా, హిసార్ నుంచి బరిలో నిలిచిన సావిత్రి జిందాల్ ఆస్తి విలువ 270 కోట్లుగా ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 1138 మంది అభ్యర్థుల్లో 481 మంది 42% మంది కోటీశ్వర్లు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 52%కి పెరగడం ఆశ్చర్యకరంగా మారింది. రోహ్తక్ జిల్లా మోహం స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బాలరాజీ ఖందూకి అత్యధిక ఆస్తులున్నట్లు ఏడీఆర్ తెలిపింది. తనకు 141 కోట్ల ఆస్తి ఉన్నట్లు ఖందూ ప్రకటించారు. సిర్సా స్థానం నుంచి హర్యానా లోకిత్ పార్టీకి చెందిన గోపాల్ ఖందూ రెండో స్థానంలో నిలిచారు. ఖందా 95 కోట్ల ఆస్తులను ప్రకటించారు. మూడో స్థానంలో చర్కీ దాద్రి జిల్లాలోని బాద్రా నుంచి జేజేపీ ఎమ్మెల్యే నైనా సింగ్ ఆస్తుల విలువ 91 కోట్లు. అయితే అతి తక్కువ ఆస్తులు కలిగిన వ్యక్తిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బల్బీర్ సింగ్ నిలిచారు. పానీపట్లోని ఇస్రానా ఎస్సీ సీటుకు చెందిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆస్తుల విలువ 40.85 లక్షలు మాత్రమే. గుర్గావ్లోని పటౌడీ ఏసీసీ నుండి ఎమ్మెల్యే సత్యప్రకాష్ ఉన్నారు. అతని ఆస్తుల విలువ 45.64 లక్షలు. 51.0 లక్షల ఆస్తులతో హద్దీన్ ఫల్వాల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ దాగర్ మూడో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉండగా మొత్తం 1031 అభ్యర్థుల్లో 209 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 152 మంది పీజీ, 15 మంది డాక్టరేట్, 201 మంది 10వ తరగతి పాస్ అయ్యారు. 15 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 928 మంది పురుషులు ఉండగా కేవలం 100 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. హర్యానాలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి అక్కడ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది వేచి చూడాలి.